హాయ్. ఈ రెసిపీ ఎందుకో మీకు షేర్ చేయాలనిపించింది, ఎందుకంటే టేస్ట్ అంత బాగా కుదిరింది. రెసిపీ వచ్చేసి పప్పు బియ్యం, కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా తీసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు తగినంత ఉప్పు అండ్ పసుపు వేసుకొని లైట్గా, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, లైట్గా ఫ్రై చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యం అండ్ కందిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసి, నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నేను కూడా మర్చిపోయి లాస్ట్లో వేసుకున్నా. కుక్కర్ మూత తీసిన తర్వాత ఆ వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా, టేస్ట్ సూపర్.